వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఇదే సెన్సేషనల్ టాపిక్. అయితే ఈ బిల్ గురించి తెలుసుకోవడానికి మనం కొంతకాలం వెనుకకు వెళ్ళాలి. అయితే ఇండిపెండెన్స్ అప్పుడు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ ల్యాండ్ని ఇండియాలోనే వదిలేసి పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్కి మైగ్రేట్ అయ్యారు. సో మన ఇండియాలో మ్యాక్స్ పర్సెంటైల్ ఆఫ్ ల్యాండ్ మైగ్రేట్ అయిన ముస్లిమ్స్వే. అయితే ఆ ల్యాండ్స్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉండటానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ వక్ఫ్ బోర్డ్ని పెట్టాడు. అండ్ ఈ బోర్డులో ఓన్లీ ముస్లిం మెంబర్స్నే ఉంచారు. అండ్ మొత్తం ఆ ల్యాండ్స్ని స్టేట్ బోర్డ్స్లో రికార్డ్ చేసి ఉంచేవారు. అండ్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసి ఉంచేవారు. అయితే ఇలా నడుస్తున్నప్పుడు ఇప్పటి గవర్నమెంట్ ఈ వక్ఫ్ బిల్ని కొంచెం చేంజ్ చేశారు. అంటే వక్ఫ్ బోర్డ్లో ఓన్లీ ముస్లిమ్సే కాకుండా నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలి. అండ్ ఆ నోటెడ్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్డ్ చేయాలి. అండ్ ఆ ల్యాండ్స్ని చెక్ అండ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఓన్లీ వక్ఫ్ కౌన్సిలే కాకుండా కలెక్టర్స్ అండ్ సీనియర్ అఫీషియల్స్కి కూడా హక్కు ఉండాలి అంటూ అమెండ్ చేశారు. అండ్ ఈ బిల్ లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఇంకా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందితే ఈ బిల్ పాస్ అయినట్టే. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.